పెద్దలు ఏమన్నారంటే క్రియ కనుక్కొని బతకండి అన్నారు. అంటే క్రియ అంటే అప్పుడు వర్క్లో టెక్నిక్. అలాగే మనకు సెంటెన్స్లో క్రియను కనుక్కుంటే క్రియ ఆర్ క్రియలు ఎన్ని ఉన్నాయో కనుక్కుంటే మనకు దానికి ప్రశ్నలు వేసుకుంటే ఆ సెంటెన్స్ యొక్క అర్థమైపోతుందన్నమాట. మరి ఇప్పుడు క్రియను గురించి తెలుసుకున్నామా? క్రియకు 3 కాలాలు ఉన్నాయి. అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. అంటే సమయాన్ని బట్టి, టైంను బట్టి 3 విభాగాలని మనకు తెలుసు. అయితే ప్రతి ఒక్క కాలంలో 4 స్టేజ్లు ఉంటాయి. సపోజ్ నిన్న అన్నం తింటాను అని వింటావు, అన్నం తింటూ వింటావు, అన్నం తినడం పూర్తి చేసి ఉంటావు. అలాగా ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో తింటూ ఉంటావు. తింటాను అనడము సింపుల్ సెంటెన్సు, అలాగే తింటూ ఉండడము కంటిన్యూస్ టెన్సు, ఆ తినడం పూర్తి చేయడము పర్ఫెక్టు. ఇలా పర్ఫెక్ట్ కంటిన్యూస్గా ఎన్నేళ్ళ నుంచో చేస్తూ ఉంటాం. అలాగే వర్తమాన కాలంలో కూడా 4 స్టేజ్లు ఉంటాయి. అలాగే భవిష్యత్ కాలంలో కూడా 4 స్టేజ్లు ఉంటాయి. అంటే 3 × 4 మొత్తం 12 స్టేజ్లు. నీవు సెంటెన్స్లో వర్పును తీసుకుంటే ఈ 12 స్టేజెస్లో ఏ స్టేజ్ అయినా ఉంటుంది. అందుకని నువ్వు ఎప్పుడైనా ఒక వాక్యం చెప్పాలన్నప్పుడు ఆ పని ఏ స్టేజ్లో ఉందనుకొని ఆ స్టేజ్ని సెలెక్ట్ చేసుకొని దానికి ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే ముందు వెనకాల ఆన్సర్ వెన్ను వేరు హౌ వై అని ప్రశ్నలు వేసుకుంటే నీకు సెంటెన్స్ తయారవుతుంది. ఇక మరి క్రియను కనుక్కోవడం ఎలా? సింపుల్ సెంటెన్స్లో కనుక్కోవడం కొంచెం కష్టం, మనకు తెలిసి ఉండదు. కానీ మిగతా కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కనుక్కోవడం ఈజీ. సపోజ్ తింటూ ఉన్నాను అన్నాం అనుకోండి, కంటిన్యూస్ టెన్స్. చేస్తున్నావు అదంకా ఇంకా తింటూ ఉన్నావు, అప్పుడు నీకు సపోర్టింగ్ వర్బ్ ఉంటుంది. ఈజ్ టేకింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్. ఇంగ్ అంటే ఇక్కడ చూ, తినుచు. ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, తినుచు ఈజ్ ఉన్నది. అది ఈజీ కదా. నువ్వు ఈ సపోర్ట్ అప్పుడు అండర్లైన్ చేసుకొని దానికి ఎవరు తింటున్నారు ప్రశ్న వేసుకుంటే రాముడు తింటున్నాడు. ఎప్పుడు తింటున్నాడు? అది 6 గంటలప్పుడు ఉదయము. ఏమి తింటున్నాడు? అన్నం తింటున్నాడో టిఫిన్ తింటున్నాడో అంటాం. అంటే ఈజ్ ఈటింగ్, హూ ఈజ్ ఈటింగ్, రామా ఈజ్ ఈటింగ్, వెన్ హీ ఈజ్ ఈటింగ్ అని క్వశ్చన్ వేసినప్పుడు, వర్బ్కు క్వశ్చన్ వేసినప్పుడు ప్రిపోజిషన్తో ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. అట్ 6 AM. ఎక్కడ ఉన్నాడంటే ఇన్ హిస్ హౌస్. అతని ఇంట్లోనే అతను ఉండి తింటూ ఉన్నాడన్నమాట. ఒక రైలుకు కంపార్ట్మెంట్ లాగా ఒక ప్రిపోజిషన్ నుంచి ఇంకొక ప్రిపోజిషన్ వరకు ఒక క్వశ్చన్కి ఆన్సర్. అలాగే చూడు, అట్ 6 AM అనేది ఒక కంపార్ట్మెంట్, రైలు భోగి. మళ్ళా ఇన్ హిస్ హౌస్ అనడము ఇంకొక భోగి. అలా ఒక భోగి పక్కన పెట్టుకుంటే పోతే సెంటెన్స్ అన్నమాట అది. ఓకే. అలాగే పర్ఫెక్ట్, హ్యాస్ ఈటన్. హ్యాజ్ అనే ముందు మీకు ఎప్పుడు కనపచ్చి పక్కన ఈటన్ అని వచ్చి వింటుందో అది క్రియ అని అండర్లైన్ చేసుకుని దానికి ప్రశ్నలు వేసుకుంటే అలాగే ఆన్సర్ వస్తుంది. హూ హ్యాజ్ ఈటన్? రామా హ్యాజ్ ఈటన్. వెన్ హీ హ్యాజ్ ఈటన్? అట్ 6 AM. వేర్ ఈజ్ హీ? ఇన్ హిస్ హౌస్. అలా అయితే ఇక్కడ వర్బ్లో ఈ వర్బ్ ఒకే క్రియ ఉంది. ఇక్కడ ఒకే క్రియ ఉంది అన్నమాట ఈ సెంటెన్స్లో. కానీ ఒకటి కంటే ఎక్కువ క్రియలు కూడా ఉండొచ్చు. అలాగా ఉంటే పూర్తి అర్థం ఇచ్చే, అంటే ఒక వర్బ్ పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని అలాంటి రెండు వర్బులు ఉన్నాయనుకోండి, అది కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అట్లా కాకుండా ఒక వర్బ్ ఉండి ఆ వర్బ్ మీద ఇంకొక వర్బ్ ఆధారపడి ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటామన్నమాట. ఒక వర్బ్ ఉంటుంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ ఉంటాయన్నమాట. సబార్డినేట్ క్లాస్ అంటాం. ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్. 2 పూర్తి అర్థం ఇచ్చే వర్బులు ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. అలాగే మనం తెలుసుకున్నాం కదా క్వశ్చన్లో వర్బులే కనుక్కోవడం ఎలాగో.
దాని ముందు ఈజ్ కానీ, హ్యాజ్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ అవి ఉంటాయి. సింపుల్లో మాత్రం కనుక్కోలేం. ఇలా వచ్చినప్పుడు దీన్ని బట్టి ఈజ్ టేకింగ్ అన్నాం. ఈట్ అనేది వర్బ్. ఈట్ అని సింపుల్లో వచ్చినప్పుడు అది వర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ కూడా విల్ ఈట్ అని వస్తుంది. విల్ అని ముందు ఉంటుంది కాబట్టి అది విల్ తర్వాత విల్ అండ్ వర్ ఈట్ అనేది వర్బ్ అని తెలిసిపోతుంది. ఫ్యూచర్ టెన్స్లో కనుక్కోవచ్చు. ప్రజెంట్ టెన్స్లో వర్క్ ఈచ్ ఉంటుంది. పాస్ట్ టెన్స్లో ఈట్ ఏట్ అని ఉంటుంది. అది కొంచెం కష్టం. సింపుల్లో కనుక్కోవడం కష్టం కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో వచ్చినప్పుడు దాన్ని బట్టి ఇది వర్బో. టేక్ అనేది టేకింగ్లో టేక్ అనేది వర్బో. టేక్ అనేది సింపుల్లో వస్తుంది. టుక్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. అది ఓకేనా.